హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎక్స్రే అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎక్స్ కిరణాలను ఎక్స్రేస్ని పదార్థం పైకి పంపించినప్పుడు ఏం జరుగుతుందో మనం పరిశీలిద్దాం. అంటే ఇంటరాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ విత్ మ్యాటర్ ఏంటిది అనేది చూద్దాం. ఎక్స్ కిరణాలను మనం పదార్థం పైకి పంపించినప్పుడు వివిధ రకాల దృగ్విషయాలు జరగవచ్చు. మనం పంపించినటువంటి కాంతిని పదార్థం పైకి మనం పంపించేటువంటి కాంతిని ఇన్సిడెంట్ ఎక్స్రే బీమ్ అంటాం, అనగా పతన కాంతి అని అంటాం. ఇక ఎప్పుడైతే ఈ ఎక్స్ కిరణాలు పదార్థం మీద పడతాయో అప్పుడు మనకి వివిధ రకాల దృగ్విషయాలు జరుగుతాయి. అందులో మొదటిది కాంప్టన్ స్కాటరింగ్, రెండవది రేలీ స్కాటరింగ్, మూడవది ఫ్లోరిసెన్స్. ఇక నాలుగవ విషయం ఏంటిదంటే కాంతి ప్రసారితం కావడం. సో ఈ విధంగా పదార్థం పైకి మనం ఎక్స్ కిరణాలను పంపించినప్పుడు 4 రకాల దృగ్విషయాలు జరుగుతాయి. ఇందులో రేలీ స్కాటరింగ్లో ప్రసారితమైనటువంటి కాంతికి ఎటువంటి వేవ్ లెంత్ ఉంటుందో స్కాటర్డ్ లైట్కి, అంటే ఇన్సిడెంట్ ఎక్స్రేస్కి మరియు స్కాటర్డ్ లైట్కి వేవ్ లెంత్ ఒకే విధంగా ఉంటుంది. అంటే వేవ్ లెంత్ లేదా పౌనఃపున్యం, అంటే వాట్ ఈస్ దట్ ఫ్రీక్వెన్సీ మరియు ఎనర్జీ, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ లైట్కి మరియు స్కాటర్డ్ లైట్కి ఒకే విధంగా ఉంటాయి. ఈ రేలీ స్కాటరింగ్నే మనము కోహిరెంట్ స్కాటరింగ్ అని కూడా అంటాం. కోహిరెంట్ స్కాటరింగ్ అని కూడా అంటాం. కోహిరెంట్ స్కాటరింగ్ అని కూడా అంటాం. ఇక కాంప్టన్ స్కాటరింగ్లో ఏమవుతుందంటే ఎక్స్ కిరణాలు పరమాణువుల యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్లను ఈ విధంగా వచ్చేటువంటి ఎక్స్ కిరణాలు, ఇవి ఇన్సిడెంట్ ఎక్స్ కిరణాలు అనుకోండి, మనం వేరే కలర్తో చూద్దాం. ఇన్సిడెంట్ ఎక్స్రేస్ ఇవి ఎలక్ట్రాన్లను, పరమాణువుల యొక్క బాహ్యకక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఢీకొన్నప్పుడు స్కాటర్డ్ చేయబడతాయి, అనగా వాటి మార్గం మార్చుకొని ఈ విధంగా ప్రయాణిస్తాయి. దీన్ని స్కాటర్డ్ లైట్ అంటాం. అదేవిధంగా ఎలక్ట్రాన్లు కూడా బయటికి విడుదల చేయబడతాయి. ఓకే, అయితే ఇక్కడ స్కాటర్డ్ చేయబడిన ఎలక్ట్రాన్ల యొక్క వేవ్ లెంత్ λ1, తర్వాత ఇన్సిడెంట్ లైట్ యొక్క వేవ్ లెంత్ని మనము లాంబ్డా అనుకుంటే λ1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది లాంబ్డా. అంటే స్కాటర్డ్ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ ఇన్సిడెంట్ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ కన్నా ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. దీన్ని మనం కాంప్టన్ ఎఫెక్ట్ అంటాం. కాంప్టన్ ఎఫెక్ట్లో ఎక్స్రేస్ పరమాణు యొక్క బాహ్యకక్షలో ఉన్నటువంటి యాటమ్స్ యొక్క వేలెన్స్ షెల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఢీకొంటాయి. అందువల్ల ఎలక్ట్రాన్లు మనకు విడుదలవుతున్నాయి. ఇక ఫ్లోరిసెన్స్, ఈ ఫ్లోరిసెన్స్ ఫినామినన్ గురించి నేను ఎక్స్రే ఫ్లోరిసెన్స్లో చెప్పడం జరిగింది. మీరు ఆ విషయాన్ని అక్కడ పరిశీలించవచ్చు. ఇక 4వ అంశం ఏంటిదంటే పదార్థం గుండా ఎక్స్ కిరణాలు బయటికి రావడం. ఈ విధంగా బయటకు వచ్చిన ఎక్స్రేస్ని మనము ట్రాన్స్మిటెడ్ ఎక్స్రేస్ అంటాం, ప్రసారిత ఎక్స్ కిరణాలు అంటాం అన్నమాట. సో మనం పంపించినటువంటి పతన కాంతి ఇన్సిడెంట్ ఎక్స్రే యొక్క ఇంటెన్సిటీని మనం I0 తోటి చూపిస్తాం. ప్రసారిత కాంతి యొక్క ట్రాన్స్మిటెడ్ ఎక్స్రేస్ యొక్క ఇంటెన్సిటీని మనము IT చేత చూపిస్తాం. సో ఇక ఈ పదార్థము శోషించుకున్నటువంటి కాంతి తీవ్రతను ఈ ఎక్స్రే అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో μe తోటి చూపిస్తాం. దీన్ని మనము అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటాం ఇక్కడ. సో ఈ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ లేదా అబ్జార్ప్షన్ ఇండెక్స్ను మనము ln I0/IT అనే సమీకరణంతో లెక్కిస్తాం. సో అబ్జార్ప్షన్ ఇండెక్స్ ది ln of I0/IT. సో ఈ విధంగా ఈ సమీకరణం ఆధారంగా పదార్థం శోషించుకున్నటువంటి కాంతి తీవ్రతను మనము లెక్కిస్తాం. ఈ యొక్క ఎక్స్రే అబ్జార్ప్షన్ స్పెక్ట్రం లోపల y-అక్షం పైన మనము y-యాక్సిస్ పైన ఈ అబ్జార్ప్షన్ ఇండెక్స్ను, ఇది y-యాక్సిస్ అనుకోండి, ఇది x-యాక్సిస్, ఇది y-యాక్సిస్ అనుకోండి. y-యాక్సిస్ పైన మనము అబ్జార్ప్షన్ ఇండెక్స్ μeని తీసుకుంటాం.
తర్వాత ఎక్స్ యాక్సిస్ పైన ఎలక్ట్రాన్ వోల్ట్ అనగా శోషించుకోబడ్డ కాంతి యొక్క శక్తిని మనము ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటాం. సో ఏ శక్తి వద్ద ఎంత కాంతి శోషించుకోబడ్డది అనే దాని ఆధారంగా ఇక్కడ మనం గ్రాఫ్ ఇస్తాం. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ను పరిశీలిద్దాం. ఇందులో ఈ స్కిమాటిక్ డయాగ్రామ్ను పరిశీలించినట్టు ఉంటే ఎక్స్రే సోర్స్కు గాను ఇక్కడ సింకోట్రాన్ ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సింకోట్రాన్ ఏంటిదంటే ఇది రకరకాల అంటే వేర్వేరు పౌనఃపున్యాలు ఫ్రీక్వెన్సీస్ ఉన్నటువంటి ఎక్స్ కిరణాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. అది ఈ సింకోట్రాన్ యొక్క స్పెషాలిటీ. ఈ సింకోట్రాన్ ఆధారంగా మనం కావాల్సిన ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ఎక్స్రేస్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు. తర్వాత రెండవది ఏంటంటే ఇందులోపట మోనోక్రోమీటర్. ఈ మోనోక్రోమీటర్ ఆధారంగా ఏ పౌనఃపున్యం కలిగిన లేదా వేవ్లెంత్ కలిగిన ఎక్స్ కిరణాలు అయితే మనకు కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసి శాంపిల్ పైకి మనం పంపించవచ్చు. ఇక్కడ I0 అనేది ఇన్సిడెంట్ లైట్ యొక్క కాంతి తీవ్రతను తెలియజేస్తుంది. IT అనేది ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క కాంతి తీవ్రతను అంటే ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఈ చిత్రంలో ఇక్కడ ఒక మోడల్ స్పెక్ట్రమ్, ఎక్స్రే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ యొక్క ఒక మోడల్ను మనం చూడవచ్చు. ఇందులో మనకి మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఇది చూడండి, ఈ పార్ట్ను మనము ఏమంటామంటే గ్జేన్ పార్ట్ అంటాం, గ్జేన్ పార్ట్. ఓకేనా. తర్వాత ఈ పార్టును ఎక్స్పాస్ లేదా ఈఎక్స్పాస్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి మెయిన్ 2 రీజియన్స్ ఉంటాయి. ఒకటి గ్జేన్ రీజియన్, తర్వాత ఎక్స్పాస్ రీజియన్. సో ఈ విధంగా 2 రీజియన్స్ ఉంటాయి. సో ఈ గ్జేన్ రీజియన్ వల్ల లాభం ఏంటిది మరియు ఎక్స్పాస్ రీజియన్ వల్ల లాభం ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం. ఈ గ్జేన్ ఇక్కడ చూసినట్టయితే మనకు సమాచారం కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ వల్ల ఏం తెలుస్తుంది అంటే గ్జేన్ అనే ఈ పోర్షన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మనం తీసుకున్నటువంటి మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలుస్తుంది. దాని యొక్క జామెట్రీ అంటే టెట్రాహెడ్రన్ స్ట్రక్చరా, ఆక్టాహెడ్రన్ స్ట్రక్చరా, లేదా డిస్టార్టెడ్ స్ట్రక్చరా, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. తర్వాత ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ ఏంటి అనేవి కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ ఎక్స్పాస్ పోర్షన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక ఆటమ్కు దగ్గర ఉన్నటువంటి నంబర్ ఆఫ్ నైబరింగ్ ఐటమ్స్ ఏంటివి, వాటి డిస్టెన్స్ ఏ విధంగా ఉంది, వాటిలో ఏమైనా డిసార్డర్ ఉందా, అంటే స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉందా, ఇంపర్ఫెక్ట్గా ఉందా అనే విషయం మనకు ఈ పోర్షన్ వల్ల తెలుస్తుంది. ఇక్కడ ఎక్సేన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఎక్స్రే అబ్జార్ప్షన్ నియర్ ఎడ్జ్ స్ట్రక్చర్. దీన్ని ఎక్సేన్ అన్నాం కదా, దీని ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఎక్స్రే అబ్జార్ప్షన్ నియర్ ఎడ్జ్ ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఇక వాట్ ఈస్ దట్, దీన్ని ఎక్స్పాస్ అంటాం కదా. ఎక్స్పాస్ అంటే ఏంటంటే ఎక్స్టెండెడ్ అబ్జార్ప్షన్ ఫైన్ స్ట్రక్చర్, ఎక్స్టెండెడ్ ఎక్స్రే అబ్జార్ప్షన్ ఫైన్ స్ట్రక్చర్. ఈ విధంగా 2 పోర్షన్స్ ఉంటాయి, గ్జేన్ అండ్ ఎక్స్పాస్. ఓకేనా. సో ముందుగా గ్జేన్ గురించి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఒక మెటల్ ఆటంను కనుక పరిశీలించినట్టు ఉంటే మనకు తెలుసు కదా, అందులో 1s ఆర్బిటాల్ మాత్రం కంప్లీట్గా ఫిల్అప్ చేయబడి ఉంటుంది. ఓకే, ఏ ఆటంలోనైనటువంటి 1s ఎలక్ట్రాన్ మనం ఏంటంటే లోయర్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటాం, లోయర్ కోర్ ఎలక్ట్రాన్స్ లేదా ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఓకే, ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ అని రాద్దాం. సో ఈ 1sని మనం ఏమనొచ్చు అంటే వాట్ ఈస్ దట్, ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్ అంటాం మనం. దీన్ని ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటాం. తర్వాత ఇందులో ఇంకా 2s 2p 3p ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. ఇవి ఇక్కడ మనం ఫిల్డ్ ఆర్బిటాల్స్ అన్నాం. తర్వాత మెటల్ ఆటమ్స్లో కొన్ని ఎంటీ డిఆర్బిటాల్స్ ఉండొచ్చు, ఇంకా ఎఫ్ ఆర్బిటాల్స్ లాంటి అన్ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉండొచ్చు. అయితే మనకు తెలుసు కదా ఏంటిదంటే మనం పైకక్షలోకి పోయిన కొద్దీ ఆటమ్స్లోని వాట్ ఈస్ దట్ ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ తగ్గిపోయి మనకు ఒక కంటిన్యూమ్ అనేది ఏర్పడుతుంది, బ్యాండ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా చూడండి
n=1కి n=2కి మధ్య ఎనర్జీ గ్యాప్ బాగా ఉంటుంది. తర్వాత అంటే ఈ విధంగా మనకు పైకి పోయిన కొద్ది ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గుతూ పోతుంటుంది. మనం ఎప్పుడైతే యాటమ్స్ యొక్క పై ఎనర్జీ లెవెల్స్కి వెళ్తుంటామో వాటి మధ్య ఎనర్జీ గ్యాప్ బాగా తగ్గిపోయి చాలా దగ్గరగా వస్తాయి. దాన్ని మనము కంటిన్యూయం లేదా పట్టి అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఆ కంటిన్యూయంలోకి ప్రవేశిస్తాయో అయనైజేషన్ జరిగినట్టుగా, అంటే ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటపడినట్టుగా మనం లెక్కించవచ్చు. ఓకే, ఇక ఎస్, ఈ గ్జెయిన్ లోపల మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రీ ఎడ్జ్ పార్ట్, ఇక్కడ ప్రీ ఎడ్జ్ పార్ట్ అని, తర్వాత నియర్ ఎడ్జ్ పార్ట్ అని 2 పోర్షన్స్ ఉంటాయి. ప్రీ ఎడ్జ్ పార్ట్ మరియు వాట్ ఈస్ దట్ నియర్ ఎడ్జ్ పార్ట్, ఈ విధంగా 2 పోర్షన్స్ ఉంటాయి. ఈ ప్రీ ఎడ్జ్ గ్రాఫ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఎక్స్రేస్ను శోషించుకొని అబ్జర్వ్ చేసుకొని వాట్ ఈస్ దట్ అన్ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్లోకి వెళ్ళిపోతాయో లేదా ఎంటీ ఆర్బిటాల్స్లోకి వెళ్ళిపోతాయో అప్పుడు మనకి ఈ ప్రీ ఎడ్జ్ గ్రాఫ్ అనేది వస్తుంది. అయితే ఇదే ఎలక్ట్రాన్లు మన కంటిన్యూయం బ్యాండ్లోకి వెళ్ళిపోవడం, లేదంటే ఆటమ్స్ విడిచిపెట్టి ఎలక్ట్రాన్లు బయటకు పోయినాయి, అయనైజేషన్ జరిగింది, అటువంటప్పుడు మనకి ఇక్కడ నియర్ ఎడ్జ్ పోర్షన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఎడ్జ్ అని ఎందుకు అన్నామంటే చూడండి, ఇక్కడ ఈ పోర్షన్ వరకు ఎనర్జీ స్లోగా పెరిగింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక షార్ప్ ఇంక్రీజ్ అనేది వచ్చిందన్నమాట. ఇక్కడ మెల్లగా పెరిగి ఇక్కడ షార్ప్ ఇంక్రీజ్ వచ్చింది. సో షార్ప్ ఇంక్రీజ్ వచ్చింది కాబట్టి దాన్ని మనము ఎడ్జ్ అంటాం. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ఇక్కడ షార్ప్ ఇంక్రీజ్ అంటే సడన్ ఇంక్రీజ్ అనేది మనకు వచ్చింది, అందుకని వీటిని మనము ఎడ్జెస్ అని అంటాం. సో అయితే ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్కి పోతే అంటే n=1 ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ n=1 లేదా k షెల్ నుంచి ఎలక్ట్రాన్లు అయనైజ్ బయటికి వెళ్ళిపోతే దాన్ని అప్పుడు వచ్చినటువంటి గ్రాఫ్ను మనము k ఎడ్జ్ అంటాం. k ఎడ్జ్ లేదా ఎలక్ట్రాన్లు n=2 అంటే ఎల్ షెల్ నుండి బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు వచ్చినటువంటి గ్రాఫ్ను మనము ఎల్ ఎడ్జ్ అంటాం. అంటే ఎలక్ట్రాన్ ఏ షెల్ నుండి పోయినాయో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రాఫ్ను కే ఎడ్జ్ లేదా ఎల్ ఎడ్జ్ అంటాం. ఎల్ ఎడ్జ్ లోపల మళ్ళీ L2 ఎడ్జ్ L3 ఎడ్జ్ ఉంటాయి. అంటే 2s నుంచి పోతే L2 అని, 2p నుంచి పోతే దాన్ని L3 ఎడ్జ్ అని, ఈ విధంగా మనము డిఫరెంట్ పేర్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎడ్జ్ అంటే ఈ కే ఎడ్జ్ ఎల్ ఎడ్జ్ గ్రాఫ్స్ అనేవి ఎలిమెంట్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఎలిమెంట్ స్పెసిఫిక్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కు అయనైజ్ కావడానికి ఎనర్జీ అవసరం, ఎంత ఎనర్జీ అయితే అవసరం అవుతుందో అది ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. అంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఈ అయనైజేషన్ కావడానికి లేదా ఈ ఎడ్జ్ గ్రాఫ్స్ రావడానికి ఎనర్జీ స్పెసిఫిక్గా అంటే సపరేట్గా ఉంటుంది. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్జెయిన్ పోర్షన్ ఏంటంటే ఎలిమెంట్ స్పెసిఫిక్ అని మనం చెప్పవచ్చు. ఎలిమెంట్ స్పెసిఫిక్ అంటే ఈ గ్జెయిన్ను మనం ఆధారంగా చేసుకొని మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మనము చక్కగా గుర్తించవచ్చు. అది ఈ గ్జెయిన్ పోర్షన్ యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ఈ పిక్చర్ లోపల కే ఎడ్జెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్కి కే ఎడ్జ్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయో మనం చూడవచ్చు. సల్ఫర్కి ఇవి వాల్యూస్ కిలో ఎలక్ట్రానిక్ వోల్ట్స్లో ఇవ్వడం జరిగింది. సల్ఫర్కి అయితే కే ఎడ్జ్ ఎనర్జీ లెవెల్ అనేది 2.5 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్, మాంగనీస్కి 6.5, ఐరన్కి 7.1, నికెల్కి 8.3. ఇట్లా ఒక్కొక్క ఎలిమెంట్కి ఈ కే ఎడ్జ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్సేన్ పోర్షన్లో వచ్చినటువంటి కే గ్రాఫ్ ఆధారంగా చేసుకొని మనము ఇచ్చినటువంటి మెటీరియల్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో గుర్తుపట్టవచ్చు. అయితే ఈ కే ఎడ్జ్ విలువలు ఆక్సిడేషన్ స్టేట్ పైన ఆధారపడి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెనేడియం యొక్క 3 శాంపిల్స్ చూసినాం.
అందులో మొదటిది ఏంటంటే వెనడియం ట్రయాక్సైడ్, వెనడియం పెంటాక్సైడ్. తర్వాత మూడవది ఏంటంటే వెనడియం డయాక్సైడ్. వెనడియం ట్రయాక్సైడ్ ఆక్సిడేషన్ స్టేట్ +3 ఉంటుంది, వెనడియం డయాక్సైడ్లో ఆక్సిడేషన్ స్టేట్ +4 ఉంటుంది, వెనడియం పెంటాక్సైడ్లో ఆక్సిడేషన్ స్టేట్ +5 ఉంటుంది. సో మనకు తెలుసు కదా, ఆక్సిడేషన్ స్టేట్ పెరిగిన కొలది ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ తోటి బాగా స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి కదా. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగిన కొద్దీ అయనైజ్ కావడం అనేది కష్టం అవుతుంది కదా, కాబట్టి మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంటుంది. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ పెరిగిన కొలది ఏమైందంటే ఈ కే ఎడ్జ్ బ్యాండ్ లేదా ఎడ్జ్ బ్యాండ్స్ అనేవి మనకు ఎక్కువ ఎనర్జీ వైపు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఎనర్జీ వైపు ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఎగ్జైన్ బట్టి అంటే ఎక్స్రే అబ్జార్ప్షన్ నియర్ ఎడ్జ్ స్పెక్ట్రమ్ యూజ్ చేసుకొని మనము ఆక్సిడేషన్ స్టేట్ను కూడా వాట్ ఈస్ దట్ ఎస్టిమేట్ చేయవచ్చు. సో ఒకటి ఏంటిది, ఎగ్జైన్ పోర్షన్ వల్ల మనము ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయవచ్చు. రెండవది ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనము రాబట్టవచ్చు. తర్వాత ఇచ్చినటువంటి శాంపిల్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి VO2 ఉన్నటువంటి ఒక శాంపిల్ ఇచ్చిన అనుకోండి, మనకు V2O3 V2O5 ఉన్నాయి అనుకోండి. ఈ ఉన్నటువంటి శాంపిల్ ఇది కలిపి మనం స్పెక్ట్రమ్ తీసినప్పుడు మధ్యలో ఒక గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, అంటే ఈ రెండు అంటే +3 మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో +3కి +5కి మధ్య ఉన్నటువంటి ఇంకొక ఆక్సిడేషన్ స్టేట్ ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. లేదా గ్రాఫ్ ఇటు వచ్చింది అనుకోండి, అంటే +5 కాకుండా ఇంకొక ఆక్సిడేషన్ స్టేట్ ఏదో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది అని కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి శాంపిల్లో ఉన్నటువంటి మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటిది అనేది కూడా మనము ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, సో తర్వాత మనం కోఆర్డినేషన్ నంబర్ను కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ బొమ్మ క్లియర్గా కనిపించడం లేదు, కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇదేంటిదంటే K2CrO4 పొటాషియం క్రోమేట్, ఇదేంటిదంటే క్రోమియం ట్రయాక్సైడ్ Cr2O3. క్రోమియం ట్రయాక్సైడ్లో క్రోమియం యొక్క వాట్ ఈస్ దట్ కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే సమన్వయ సంఖ్య ఎంత అంటే 6గా ఉంది. ఓకేనా, K2CrO4లో మనకి క్రోమియం యొక్క కోఆర్డినేషన్ నంబర్ వాట్ ఈస్ దట్ +4గా ఉంది. కోఆర్డినేషన్ నంబర్ 4, కోఆర్డినేషన్ నంబర్ 6. సో కోఆర్డినేషన్ నంబర్ కూడా ఈ ఎడ్జ్ పోర్షన్ను ప్రభావితం చేస్తుంటుంది. సో ఇక్కడ వాట్ ఈస్ దట్ ఇక చూడండి, ఈ రెడ్ లైన్ తోటి చూపెట్టింది ఏంటంటే Cr2O3 యొక్క కే ఎడ్జ్ గ్రాఫ్. తర్వాత ఈ బ్లూ లైన్ తోటి చూపెట్టింది ఏంటంటే K2CrO4 యొక్క కే ఎడ్జ్ గ్రాఫ్ అన్నమాట. సో ఈ విధంగా కోఆర్డినేషన్ నంబర్ని బట్టి కూడా ఈ యొక్క ఎడ్జ్ గ్రాఫ్ అనేది, ఎగ్జైన్ గ్రాఫ్ అనేది, స్పెక్ట్రమ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇప్పటివరకు చర్చించిన బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఎగ్జైన్ పోర్షన్ వల్ల మనకు ఏం తెలుస్తుంది, ఒకటి ఎలిమెంట్స్ ఏమున్నాయో తెలుస్తుంది, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుస్తుంది. రెండవది ఆక్సిడేషన్ స్టేట్ ఏముందో తెలుస్తుంది. మూడవది మనకి జామెట్రీ ఏముంది, అంటే కోఆర్డినేషన్ నెంబర్ తెలిస్తే జామెట్రీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో జామెట్రీ ఏముంది అన్న విషయాలు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్సాప్ పోర్షన్కి వద్దాం. ఈ ఎక్సాప్ పోర్షన్ అనే ఈ పోర్షన్ ఎలా ఏర్పడుతుందంటే ఇది చూడండి, ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది ఫస్ట్ షెల్ n=1 లేదా 1s షెల్ అనుకోండి. ఎప్పుడైతే ఎక్స్రేస్ ఈ ఎలక్ట్రాన్లను ఢీకొంటాయో ఎలక్ట్రాన్లు యాటమ్ని విడిచిపెట్టి బయటికి వస్తాయి కదా. ఈ ఎలక్ట్రాన్లు ఏంటివి, వేవ్స్, అంటే ఎలక్ట్రానిక్ తరంగాలుగా బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ తరంగాలు వాటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి యాటమ్స్, అంటే ఏ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయో ఆ యాటమ్కు సరౌండింగ్స్లో ఉన్నటువంటి అదర్ యాటమ్స్ను అవి స్కాటర్ చేసుకుంటూ వస్తాయి. కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. ఆ ఇంటర్ఫిరెన్స్ రెండు రకాల జరుగుతుంది. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, రెండవది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్.
ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుందో మనకి గ్రాఫ్ పైకి వెళ్తుంది. ఈ విధంగా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు గ్రాఫ్ కిందికి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎక్స్ ఆఫ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక యాటమ్ దాని పక్క ఉన్న యాటమ్ను స్కాటర్ చేసినప్పుడు వాట్ ఈస్ దట్ ఈ విధంగా జరుగుతుంది. సో దీన్ని బట్టి ఒక యాటమ్కు పరిసరాల్లో ఉన్నటువంటి యాటమ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఈ గ్రాఫ్లో మనం పరిశీలించినట్టు ఉంటే ఎక్స్రే అబ్జార్ప్షన్లోని ఎక్స్టెండెడ్ ఎక్స్రే అబ్జార్ప్షన్ ఫైన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఎప్పుడైతే ఎక్స్రేస్ వాట్ ఈస్ దట్ యాటంలోని 1s ఎలక్ట్రాన్లతోటి ఢీకొంటాయో, ఇది 1s ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఈ 1s ఎలక్ట్రాన్లతో ఢీకొంటాయో అప్పుడు ఈ ఎలక్ట్రాన్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఉంటే ఎలక్ట్రానిక్ వేవ్స్ అనేవి ఏ యాటమ్ నుంచి బయటకు వస్తున్నాయో ఆ యాటమ్ యొక్క నైబరింగ్ యాటంలోని ఎలక్ట్రానిక్ వేవ్స్ తోటి ఇంటర్ఫిరెన్స్ అనే ఫినామినాన్ని చూపిస్తాయి. ఈ ఇంటర్ఫిరెన్స్ ఫినామినా అనేది ఇక్కడ మనకి రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, రెండవది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు గ్రాఫ్ పైకి ఉంటుంది మరియు అబ్జార్ప్షన్ అనేది పైకి ఉంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు అబ్జార్ప్షన్ అనేది కిందికి ఉంది, అంటే గ్రాఫ్ పోర్షన్లో కిందికి ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా మనకి ఎలక్ట్రానిక్ వేవ్స్ మధ్య ఇంటర్ఫిరెన్స్ జరగడం వల్ల ఈ యొక్క పోర్షన్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ ఎక్స్ ఆఫ్ వల్ల యూజ్ ఏంటిదంటే మనకి ఇచ్చిన మెటీరియల్లో ఏ ఎలిమెంట్స్ మధ్య ఎటువంటి లింకేజ్ ఉంది అన్న విషయం తెలుస్తుంది. తర్వాత కోఆర్డినేషన్ నెంబర్ కూడా మరి లేకుంటే జామెట్రీ కూడా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపించలేదు కాబట్టి నేను గీస్తాను చూడండి. ఇక్కడ ఈ మొదటి గ్రాఫ్లో ఏం తెలుస్తుందంటే మాంగనీస్కి మరియు ఇక్కడ దానికి అటాచ్ ఉన్నటువంటి నైట్రోజన్ అంటే ఎమిన్ లైగండ్స్ మధ్య లింకేజ్ను తెలియస్తుంది అనమాట. RAR ఒకటి ఆల్కైల్ గ్రూప్, ఇంకొకటి ఏరోమాటిక్ రింగ్ NRAR. సో ఇది శాంపిల్ ఏకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. దీంట్లోపట మాంగనీస్కి చుట్టూ ఉన్నటువంటి లైగాండ్స్లో 3 నైట్రోజన్స్ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఒకటే రకమైనటువంటి గ్రాఫ్ వచ్చిందన్నమాట. ఓకేనా. ఇక ఈ రెండవ గ్రాఫ్ మనకి శాంపిల్ బికి సంబంధించి తెలుస్తుంది. ఈ శాంపిల్ బి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంటుంది. వాట్ ఈస్ దట్ MN what is that NRAR మళ్ళీ రాస్తాను. NRAR NRAR. సో అట్లనే ఇక్కడ కూడా మనకి 3 NRAR మళ్ళీ NRAR. ఇక్కడ మనం చూసినట్టు ఉంటే మనకి 3 టైప్స్ ఆఫ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ MNN బాండింగ్ ఒకటి, తర్వాత MN బాండింగ్ ఒకటి, తర్వాత MNNM. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ బాండింగ్స్ మనకి కనిపిస్తున్నాయి. MN బాండ్ ఒకటి అంటే MNN మాంగనీస్కి నైట్రోజన్ మధ్య ఒక సింగిల్ బాండ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ ఒక మాంగనీస్కి 2 నైట్రోజన్ యాటమ్స్ మధ్య ఇటువంటి ఒక లింకేజ్. తర్వాత
ఈ 4 ఐటమ్స్ లైన్గా ఉన్నటువంటి MnN డబుల్ బాండ్ NMn. సో ఇట్లా 4 టైప్స్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ లింకేజెస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బి శాంపిల్కి సంబంధించినటువంటి గ్రాఫ్ లోపల మనకి ఈ విధంగా 3 పీక్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక ఈ 3వ గ్రాఫ్ అనేది శాంపిల్ సికి సంబంధించి ఉండేది. ఈ శాంపిల్ సిలో మనం చూసినట్టుంటే మాంగనీస్కి నైట్రోజన్ మధ్య ఒక ట్రిపుల్ బాండ్ మరియు వాట్ ఈస్ దట్ మళ్ళీ ఇస్తాను, ట్రిపుల్ బాండ్ N. సో ఇక్కడ RAR. సో ఇక్కడ కేవలం మనకి AR అంటే ఫీనైల్ గ్రూప్ అనమాట, అరోమాటిక్ గ్రూప్. సో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ లింకేజెస్ కనిపిస్తున్నాయి. చూడండి, ఒకటి మాంగనీస్కి నైట్రోజన్ మధ్య సంబంధించి ట్రిపుల్ బాండ్, ఒకటి మాంగనీస్కి నైట్రోజన్ సంబంధించి సింగిల్ బాండ్. సో ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు కేవలము ఇక్కడ వాట్ ఈస్ దట్ 2 టైప్స్ ఆఫ్ పిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ. సో ఇది ట్రిపుల్ బాండ్కి సంబంధించి ఉంటే ఇది మాంగనీస్ నైట్రోజన్ సంబంధించి సింగిల్ బాండ్. సో ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ పీక్స్ మట్టుకు మనకి కనిపిస్తున్నాయి. సో ఈ ఎక్స్ ఆఫ్ వల్ల మనకి ఏం గుర్తుపట్టవచ్చు అంటే ఎటువంటి లింకేజెస్ ఉన్నాయి, యాటమ్స్ మధ్య ఎటువంటి లింకేజెస్ ఉన్నాయి అనేది మనం గుర్తుపట్టవచ్చు. యాక్చువల్గా ఇవి చాలా కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్, లేకపోతే మనం సులభంగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత జామెట్రీ కూడా ఏంటనేది మనము ఎక్స్ ఆఫ్ పోర్షన్స్ వల్ల మనము గుర్తుపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సిస్కి సంబంధించినటువంటి ఎక్స్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఇది కాంపౌండ్ ఇక్కడ ఒకసారి వస్తాను మళ్ళీ. ఇక చూడండి MN. ఇంతకుముందు మనం బి శాంపిల్ తీసుకున్నాం కదా, బి శాంపిల్ లోపల ఈ 4 ఐటమ్స్ ఉన్నటువంటి బి శాంపిల్లో మనకి సిస్, స్టాన్స్ లేదా లీనియర్ స్ట్రక్చర్ ఏదైనా ఉండవచ్చు. 3 రకాల స్ట్రక్చర్స్ పాసిబుల్ ఉన్నాయి. అందులో చూడండి, డిఫరెంట్ జామెట్రీ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్స్ మనకు కనిపించినాయి. సిస్ ఉన్నప్పుడు ఇటువంటి పిక్ ఇక్కడ, తర్వాత ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ పోర్షన్లో వచ్చింది అన్నమాట మనకి. ఓకే, ఇక లీనియర్ ఉన్నప్పుడు ఇట్లా మధ్యలో గ్రాఫ్ రావడం జరిగింది. సో ఈ విధంగా దీన్ని బట్టి ఎక్స్పార్స్ని బట్టి మనము జామెట్రీని కూడా మనము ఎస్టిమేట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ స్కాటరింగ్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉండవచ్చు. కేవలం 2 ఐటమ్స్ మధ్య స్కాటరింగ్ అవుతుంది, సింగిల్ స్కాటరింగ్ పాత్ అని. ఇట్లా 3 ఐటమ్స్ మధ్య స్కాటరింగ్ అయినప్పుడు డబుల్ స్కాటరింగ్ పాత్, ఇట్లా ట్రిపుల్ స్కాటరింగ్ పాత్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాటరింగ్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే శాంపిల్లో ఒక ఐటమ్ ఎన్ని ఐటమ్స్ తోటి కోఆర్డినేట్ అయి ఉంది, తర్వాత వాటి బాండ్ డిస్టెన్సెస్ ఏంటి అనేది మనం ఎస్టిమేట్ చేయవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ FeS2 ఐరన్ పైరటిస్లో మనకి బాండ్ లెన్స్ కానీ తర్వాత నైబరింగ్ ఐటమ్స్ ఎన్ని అని మనకి ఇక్కడ చక్కగా అంచనా వేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.